మన స్టోరీ రియల్ సైంటిస్ట్ అయిన థామస్ ఎడిసన్ ఒక ఓడిపోని కుర్రాడు. ఎడిసన్ ఒక ఆత్మీయమైన ఆలోచనాత్మక పరిధి ఎంతో ఎక్కువగా ఉండే కుర్రాడు. కానీ స్కూల్లో యాక్టివ్గా ఉండకుండా ఎంతో టయర్డ్గా నిద్రపోతూ ఉంటున్నాడని టీచర్స్ తనని ఒక స్లో లెర్నర్గా, పూర్ స్టూడెంట్గా అనుకునేవారు. అందువల్ల థామస్ అమ్మ ఇంట్లోనే అతనికి టీచ్ చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడే ఎడిసన్ ఏం చేయగలుగుతున్నాడో తెలుసుకోవచ్చు అనుకుంది. అలా అమ్మ పక్కనే ఉంటూ పుస్తకాలతో సింపుల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఆడుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. తను అనుకున్నది సాధించే వరకు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసేవాడు. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత థామస్ ఎడిసన్ బల్బుని కనుగొన్నాడు. అలా బల్బుని కనుగొన్నాక స్కూల్ టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఎడిసన్ ని చప్పట్లతో ముంచెత్తారు. అందరూ ఎడిసన్ ని ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని పొగిడారు. సో ఈ స్టోరీ వలన మనమేం నేర్చుకోవచ్చంటే, లైఫ్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ తప్పక వచ్చి తీరుతుంది. అందుకే పిల్లలు, keep trying, be curious and never give up. సరే, ఒక్కసారి అమ్మా నాన్నకు అడగండి, బల్బే లేకపోతే ఈ ఎంటైర్ వరల్డ్ ఎలా ఉండేదో, మనం ఎలా ఉండేవాళ్ళమో.